నీకు భార్గవి బిడ్డ గురించి తెలియదంటావు అంతేనా? అవును తల్లి, నాకు నిజంగా ఏమీ తెలీదు. ఇతన్ని చూస్తే నాకు కూడా జాలిగా అనిపిస్తోంది. అందుకే ఇతన్ని వెంటనే రిలీజ్ చేసి పంపించేసేయండి. తల్లిపాలు తాగిన బిడ్డకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్న విషయం ఈ రోజుల్లో ఏ తల్లి గమనించడం లేదు. ఏమైంది డాడీ? ఏంటి వెతుకుతున్నారు? అబ్బే ఏం లేదమ్మా, పాప మెడ బోసిగా కనిపిస్తేను మెడలో ఏం వేయలేదా అని చూస్తున్నాను. ఈరోజు మన కోరిక తీర్చడానికి ప్రియ బిడ్డను తీసుకొచ్చి తన బిడ్డగా మనల్ని నమ్మించి మన సంతోషాన్ని తన సంతోషంగా భావించింది ఆ ప్రేమ ఉంది. నా కన్న బిడ్డను దూరం చేసుకున్నా మున్నికి మాత్రం తల్లిగా ఉండమన్నారు, అవినాష్కి భార్యగా ఉండమన్నారు. మీరు ఆనందంగా ఉండడం కోసం మేమన్నీ చేయాలి, మా కోసం మాత్రం మీరు ఏమీ చేయరు. నో, మీరలా అనకండి. ఇప్పుడు మాకొచ్చిన ఈ కాంట్రాక్ట్ వల్ల ఎందరో నిరుపేదల జీవితాలు బాగుపడతాయి. మీరిచ్చిన హామీ వల్లే ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ వర్క్ మొదలుపెట్టాం. మీరిప్పుడు లోన్ ఇవ్వలేమంటే అర్ధాంతరంగా జరుగుతున్న పని ఆపేయాల్సి వస్తుంది. అదే జరిగితే కొన్ని వందల కోట్లు మాకు నష్టం వస్తుంది. మాతో పాటు మాపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. ప్లీజ్ సార్, లోన్ ఇవ్వలేమనకండి. ఐఎమ్ సారీ అవినాష్ గారు, మీ కంపెనీకి ఉన్న గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని నేను మీకు మాటిచ్చాను. కానీ ప్రస్తుతం మీ కంపెనీ పరిస్థితి ఏం బాగోలేదు. మార్కెట్లో మీ గురించి చాలా బ్యాడ్గా చెప్పుకుంటున్నారు. అదేం లేదు సార్, ఏదో ఈ మధ్య నా ఆరోగ్యం బాగోలేక. కావచ్చు అవినాష్ గారు, అవన్నీ మీ పర్సనల్ మ్యాటర్స్. ఈ పరిస్థితిలో మీకు లోన్ శాంక్షన్ చేస్తే మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా అనకండి సార్. ఇప్పుడు మీరు లోన్ ఇవ్వకపోతే మేము ఇన్నాళ్ళు కష్టపడిందంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. ప్లీజ్ సార్. ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్. ఏయ్, కళ్ళు కనిపించట్లా? అడుగడుగునా నాకు అడ్డొస్తున్న వారు ఎవరా అని ఆలోచిస్తున్నావా? పాపం, బ్యాంకు మేనేజర్ ఇచ్చిన డోస్తో షాక్ అయినట్టున్నావు. ఆ రాజేంద్ర సపోర్ట్తో కాంట్రాక్ట్ అయితే కొట్టేశావు. కానీ ఇప్పుడు 10 మంది రాజేంద్రని సపోర్ట్ చేసిన ఆ కాంట్రాక్ట్ పనులు మాత్రం పూర్తి చేయలేవు. అందుకు ఉదాహరణగా ఈరోజు చిన్న శాంపిల్ మేనేజర్ ఫోన్. ఆ రాజేంద్రకి చెప్పు, దమ్ముంటే నాకు ఎదురు నిలబడమను, ఈ కాంట్రాక్ట్ పనులు పూర్తి చేయించమను. రాజేంద్ర గారు నీతో పోటీ పట్టమా? అతనికి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మాజీ అత్తగారు. అతను 10 మంది కోసం ప్రాణాలర్పించే గొప్ప వ్యక్తి. తనను ప్రేమించే వారి కోసం సర్వస్వం అర్పించుకున్న మహోన్నత వ్యక్తి. మరి నువ్వు పగా ద్వేషం పేరుతో పరాయి వాళ్ళ జీవితాల్ని కాదు, చివరికి కన్న కూతురి కాపురాన్ని కూడా మంటగలపాలని చూసే స్వార్థపరురాలి. అనవసరంగా పోటీ పేరుతో సూర్యుడు లాంటి రాజేంద్ర గారి దగ్గరికి వెళ్ళకు, మాడి మసైపోతాం. నీ చెక్క భజనే కాపు. ఆయన గారు ఒక మహాత్ముడు,
అందరినీ ఉద్ధరిస్తాడు. నీ చెక్క భజనే కాపు. ఆయన గారు ఒక మహాత్ముడు, అందరినీ ఉద్ధరిస్తాడు. చూస్తాను. ఇప్పటి వరకు నేను పంపించిన లాయర్ నోటీస్కి జవాబు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు సమన్స్ అందుకోవటానికి సిద్ధంగా ఉండు. ఆ రాజేంద్ర నేను జైలుకు వెళ్లకుండా ఎలా కాపాడతాడో నేను చూస్తాను. అది చూడు, రాజేంద్ర గారుండగా మాకెలాంటి భయమూ లేదు. నమ్ముకున్న వాళ్ళని తనే కాపాడుకుంటాడు. రాజేంద్ర, అందరి మనసుల్ని గెలుచుకున్నావు. అందరికీ నీ ప్రేమ పంచిస్తున్నావు. కానీ నా విషయంలో ఎందుకు అలా చేశావు? నన్నెందుకు మోసం చేశావు? ఛా! ఏదో ఈ పెళ్లి జరిగితే అవినాష్ ఆశయం నెరవేర్చడానికి భార్గవికి చట్టబద్ధంగా హక్కు దొరుకుతుందనుకున్నావు. కానీ అవినాష్ జీవితం ఇలా నవ్వుల పాలవుతుందని మనం ఊహించలేకపోయామండి. అవును బోనా, మనం తొందరపడ్డాం. వాళ్ళకి మంచి చేద్దామన్న ఆలోచనతో వెనక ముందు ఆలోచించకుండా అవినాష్ని ఇంకా అగాధంలోకి నెట్టేశాం. ఇప్పుడేం చేద్దామండి? అదే నేను ఆలోచిస్తున్నాను బోనా. ఏంటి రాజేంద్ర గారు, భార్యాభర్తలిద్దరూ చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నారు. ఏముందండి, మీకు తెలిసిన విషయమే. అదే అన్నయ్య గారు, మన అవినాష్ భార్గవులకి పెళ్లి జరిపించాం కదా, దాని గురించి ఆలోచిస్తున్నాం. వాళ్ళకి పెళ్లి జరిపించి లేని కష్టాల్ని తెచ్చిపెట్టాం. అవునమ్మా, నిజమే. అవినాష్ ఆరోగ్యం చూస్తుంటే ఇవాళ రేపా అన్నట్టున్నది. క్యాన్సర్ బాగా ముదిరిపోయింది. ఈ పరిస్థితిలో ఈ సమస్య అతన్ని ఇంకా కృంగదీస్తుంది. ఈ పెళ్లి జరిపించి తప్పు చేశాను చిరంజీవి గారు. వద్దండి, 10 మందికి ధైర్యం చెప్పే మీరే అలా ధైర్యపడితే ఇక మా సంగతి ఏమిటి? పోనీ ఒక పని చేస్తే, ఈ పెళ్లి క్యాన్సిల్ చేపిస్తే ఎలా ఉంటుంది? పిచ్చిదానా, ఇదేదో బస్ టికెట్టో ట్రైన్ టికెట్టో అనుకున్నావా క్యాన్సిల్ చేయటానికి? అంటే మన అవినాష్ భార్గవిలను జైలుకెళ్లకుండా కాపాడలేమంటారా? కాపాడాలమ్మా, కాపాడాలి. ఏం చేసైనా సరే వాళ్ళని కాపాడాలి. అసలే అవినాష్ చివరి దశలో ఉన్నాడు. ఏమైనా చేయండి, కానీ అవినాష్ని ఎలాగైనా కాపాడండి. వాళ్ళని కాపాడగలిగిన వాళ్ళు ఒక్కరే ఉన్నారమ్మా. ఎవరు చిరంజీవి గారు? అవినాష్ వాళ్ళ అత్తయ్య వైజయంతి గారు. అవును రాజేంద్ర గారు, ఆ వైజయంతి అవినాష్ మీద పగ తీర్చుకోవడానికి అమెరికా నుంచి వచ్చిందని తెలిసింది. ఈ కోర్టులు, నోటీసులు, వ్యవహారాలన్నీ ఆవిడ ప్రోద్బలంతోనే జరుగుతున్నాయి. ఆవిడ తలుచుకుంటే అవినాష్ ఈ సమస్య నుంచి బయటపడతాడు. ఆడదయ్యుండి కన్న కూతురు మాంగళ్యం చేజారిపోతుందన్న ఆలోచన కూడా లేకుండా ఎంత దిగజారిపోయిందో చూసారా? ఇక ఆ విషయం నాకు వదిలేయండి. నేనే వెళ్ళి ఆవిడతో మాట్లాడి అవినాష్ భార్గవులు ఈ కేసు నుంచి బయటపడేలా చేస్తాను. వద్దు బోనా, ఇకపై ఆ వైజయంతి విషయం గాని ఆ కేసు విషయం గాని నేను డీల్ చేస్తాను. నువ్వు అనవసరంగా ఆవేశపడొద్దు. అవునమ్మా, రాజేంద్ర గారు తలుచుకుంటే సాధించలేదేముంటుంది. రాజేంద్ర గారు, ఈ విషయంలో నా నుంచి ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా నాకు ఫోన్ చేయండి. నేను వెంటనే వస్తాను. అలాగే చిరంజీవి గారు. వెళ్ళొస్తానమ్మా. సరే అన్నయ్య.
ఇంకా నిద్రపోలేదా? పక్కనే టాబ్లెట్స్ పెట్టుంచాను, వేసుకున్నారా? వేసుకున్నాను, కానీ ఏం లాభం? అసలు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకండి దిగులు పడతారా? అంతా బాబాయ్ చూసుకుంటానని చెప్పారు కదా, మీరేం బాధపడకండి, ధైర్యంగా ఉండండి. కానీ ఎంతకాలమని ఈ బాధను అనుభవించాలి భార్గవి? మీరు కూర్చోండి. డాడీ, మీ ఇద్దరిని చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోందమ్మా? మమ్మీ డాడీ అనిపిస్తుంది. డాడీ, మా స్కూల్లో పేరెంట్స్ డేకి అందరు మమ్మీ డాడీలు వస్తారు తెలుసా? ఈసారి మీరు మమ్మీ కూడా రావాలి డాడీ. పేరెంట్స్ డే ఎప్పుడమ్మా? ఇంకా 6 months టైం ఉంది డాడీ. మున్ని, తప్పకుండా పేరెంట్స్ డేకి నేను డాడీ వస్తాము. నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ. 6 నెలలు అసలు నేను బతికుండాలి కదా. ఎందుకండి మీరు పదే పదే అదే విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని మరీ బాధపడుతూ ఉంటారు? మీరు 6 నెలలు కాదు కదా, 60 సంవత్సరాలు బ్రతుకుతారు. నేను బ్రతికించుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, ఎవరు కావాలి? నేను గ్లోబల్ డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి వచ్చాను. నా పేరు పాండు. ఏంటి మేడం, నా పేరు విని షాక్ అయ్యారా? అవుతారులేండి, నా కెపాసిటీ అలాంటిది. ఓకే ఓకే, మీతో కొంచెం పనిపడింది, అందుకే పిలిపించాను. తనుకుతాం